ఎస్ రియల్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ముందు కూర్చున్న లీడర్ ఎవరైతే ఉన్నారో సో ఇతను వచ్చేసి బిఫోర్ ఎంఆర్ఓ రైట్, దాదాపు ఒక 39 ఇయర్స్ ఎంఆర్ఓ క్యాడర్లో ఉండి సో చాలా ఊళ్ళల్లో చాలా సమస్యలు క్లియర్ చేశారు వ్యక్తి. సో ఇప్పుడు రీసెంట్గా రిటైర్ అయ్యారు. లాస్ట్ 2 years అవుతుంది సార్ రిటైర్ అయ్యి 3 months రైట్, జస్ట్ 3 months అవుతుంది. సో రిటైర్ కాగానే వెంటనే వెస్టేజ్ ఒక జెండా పట్టుకున్నాడు. సో వెస్టేజ్ జెండా పట్టుకొని సో అతడు చాలామందికి ఒక ఉపాధి ఇప్పించాలి అని ఒక ఆలోచనతో రావడం జరిగింది. సో మీరు లాస్ట్ టైం ఎంఆర్ఓ ఎక్కడ రిటైర్ అయ్యారు సార్? డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పెద్దపల్లిలో ఆర్డీఓ ఆఫీస్లో రిటైర్ అయ్యారా? అంతకుముందు గతంలో 9 సంవత్సరాలు కూడా తహసీల్దార్గా పనిచేశాను. రైట్. సో వెస్టేజ్ రావడానికి ఒక మెయిన్ కారణం ఏంటి? ఇంకా ఏంటంటే ఆర్థికంగా మనం నిలదొక్కుంటాం కాబట్టి, ఆర్థికంగా మనం మంచిగా ఉన్నప్పుడు మన సమాజంలో మనకు విలువ ఉంటుంది కాబట్టి ఇందుకు రావడం జరిగింది సార్. రైట్. సో ఆర్థికంగా మంచి విలువ ఉంటుంది, సమాజంలో మంచి గొప్ప పేరు ప్రఖ్యాతి ఉంటుంది అని చెప్పి రావడం జరిగింది. రైట్. ఈ రోజుల్లో మీరు దాదాపు మీ ఏజ్ నాకు తెలిసి 55-60 ఉంటుంది, 61 ఏజ్. సో రైట్, ఈరోజు యూత్ చాలామంది 30, 31, 35 ఈ లోపు ఉన్న వాళ్ళు చాలామంది జాబ్స్ అని ఇంకా పరిగెత్తున్నారు జాబ్స్ వైపు. జాబ్స్ పైన మీ ఒపీనియన్, జాబ్లో ఫ్యూచర్ ఉందా? గవర్నమెంట్ జాబ్ ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ కోరుకుంటారు కానీ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం కూడా. సో ఇది మంచి వెస్టీజ్ అనేది మనకు ఆర్థికంగా పనిచేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు వెస్టీజ్లో చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యారు కదా, ఇక్కడ లక్షల్లో ఎంప్లాయీస్ వాళ్ళు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ప్రతి మీటింగ్లో చూస్తాను, ప్రతి వాళ్ళు కూడా. మరి నేను ఈ మధ్య మైసూర్ మీటింగ్ కూడా వెళ్ళాను. అక్కడ మనకి సుభాష్ శెట్టి గారు చెప్పారు 47 లక్షలు సంపాదిస్తున్నట్టు. ఇది మనకి ఎవరు కూడా 47 లక్షలు అనేది సామాన్యంగా పాసిబుల్ అయ్యేది కాదు. మేము ఇంతవరకు సర్వీస్లో నేను సంపాదించిన కూడా రిటైర్మెంట్ తర్వాత ఇవాళ గవర్నమెంట్ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఈ వెస్టీజ్ బాగా ఉంటుంది. మరి అంత లక్షలు సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి అంటే పెట్టుబడి పెట్టకుండా, ఆర్థికంగా పెట్టుబడి పెట్టకుండా చేయడం జరుగుతుంది. చూడండి, సో సార్ ఏమంటున్నారంటే ఒకటే, గవర్నమెంట్ పింఛన్ కట్ చేసింది, అది అందరికి క్లారిటీ ఉంది 2004 తర్వాత. సో ఇప్పుడు సార్కి పింఛన్ వస్తుంది ఆల్రెడీ, అయినప్పటికీ కూడా సో ఖాళీగా ఉండలేక రైట్, నేను కూడా కొంతమంది సమాజంలో సేవ చేయాలని ఒక ఆలోచనతో సో వెస్టీజ్ జెండా పట్టుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి సార్ జర్నీ స్టార్ట్ అయింది. సో వాస్తవంగా అసలు మనం ఎంఆర్ఓ గారితో మాట్లాడాలి అంటే బయట సో చాలా తెలుసు మీకు ఎలా ఉంటుందో. సో అలాంటిది ఇక్కడ వెస్టీజ్ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు కూడా మీ దగ్గరికి వెస్టీజ్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇండస్ట్రీ గురించి ఏంటో తెలుసుకోండి రైట్, అందులో ఉన్న వెస్టీజ్ గురించి ఏంటో తెలుసుకోండి, వెస్ట్లో ప్లాన్, ప్రొడక్ట్, సిస్టమ్ అన్నీ నేర్చుకోండి. సో ఆ తర్వాత మీ అప్లైన్ అతని గురించి కూడా అతనితో కూడా సరిగ్గా మాట్లాడండి. సో మీకు కనుక వెస్టీజ్ అర్థమైతే రైట్, మీ లైఫ్ స్టైల్ కూడా మాలాగే మారుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. రైట్ సార్.